నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు నిజమైన సంపద. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అనగనగా ఒక ఊరిలో పరమానందం అనే ఒక ధనవంతుడు ఉండేవాడు. ఆయనకు బోలెడంత ఆస్తి, పెద్ద ఇల్లు, తోటలు ఉన్నాయి. కానీ ఆయనకు ఒకటే బాధ. తన కొడుకు చేతన్ ఎప్పుడూ చాలా బద్ధకంగా, బాధ్యత లేకుండా తిరుగుతూ ఉంటాడని. కష్టపడటం అంటే ఏమిటో, డబ్బు విలువ ఏమిటో కొడుకు తెలిసేలా చేయాలనుకున్నాడు పరమానందం. ఒకరోజు ఆయన కొడుకుని పిలిచి, చేతన్, నువ్వు ఈరోజు బయటికి వెళ్ళి ఏదో ఒక పని చేసి కనీసం 100 రూపాయలు సంపాదించి తీసుకురావాలి. అలా తీసుకొస్తేనే నీకు రాత్రికి అన్నం పెడతాను, లేదంటే లేదు అని ఖచ్చితంగా చెప్పాడు. చేతన్ కంగారు పడ్డాడు. ఎప్పుడూ కష్టపడి ఎరుగని వాడు కదా. వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విషయం చెప్పాడు. కొడుకు మీద జాలితో ఆమె తన దగ్గరున్న ఒక 100 రూపాయల నోటు తీసి అతనికి ఇచ్చింది. రాత్రి కాగానే తండ్రి, చేతన్, ఈరోజు ఏం సంపాదించావని అడిగాడు. చేతన్ గర్వంగా 100 రూపాయల నోటును చూపించాడు. పరమానందం దాన్ని చూసి, దీన్ని తీసుకెళ్లి పెరట్లో ఉన్న నూతిలో పడేయన్నాడు. చేతన్ ఏమాత్రం ఆలోచించకుండా వెళ్ళి ఆ నోటును బావిలో పడేశాడు. ఎందుకంటే అది అతను కష్టపడి సంపాదించింది కాదు కదా. పరమానందానికి విషయం అర్థమైంది. మరుసటి రోజు ఆయన తన భార్యను పుట్టింటికి పంపించేశాడు. మళ్ళీ కొడుకును పిలిచి, ఈరోజు కూడా నువ్వు సొంతంగా 100 రూపాయలు సంపాదించాలి అన్నాడు. ఈసారి చేతన్ తన చెల్లెల దగ్గరికి వెళ్ళి బతిమలాడాడు. ఆమె తను దాచుకున్న డబ్బుల నుంచి ఒక 100 రూపాయలు ఇచ్చింది. రాత్రి తండ్రి అడగగానే ఆ నోటు ఇచ్చాడు. తండ్రి మళ్ళీ దీన్ని బావిలో పడేయన్నాడు. చేతన్ పడేశాడు. 3వ రోజు పరమానందం తన కూతుర్ని కూడా బంధువుల ఇంటికి పంపేసి, కొడుకుతో, ఈరోజు నీకు ఎవ్వరూ సహాయం చేయలేరు, ఖచ్చితంగా నువ్వే సంపాదించాలన్నాడు. చేతన్కు వేరే దారి లేకపోయింది. టౌన్ మార్కెట్లోకి వెళ్ళాడు. అక్కడ ఒక పెద్ద మూటను మోయలేక ఇబ్బంది పడుతుండటం చూశాడు. చేతన్ ఆయన దగ్గరికి వెళ్ళి, అయ్యా, ఆ మూటను నేను మీ ఇంటి వరకు మోసుకొస్తా, నాకు 100 రూపాయలు ఇస్తారా అని అడిగాడు. ఆ పెద్ద ఆయన సరే అన్నాడు. ఎండ తీవ్రంగా ఉంది. ఆ బరువైన మూటను మోయడం వల్ల చేతన్ ఒళ్ళంతా చెమటలు పట్టాయి, కాళ్ళు నొప్పులు పుట్టాయి, చేతులు కందిపోయాయి. ఎలాగోలా కష్టపడి ఆ మూటను ఆయన ఇంటికి చేర్చి 100 రూపాయలు సంపాదించాడు. రాత్రి ఇంటికి రాగానే అలసిపోయిన చేతన్ ఆ 100 రూపాయల నోట్ను తండ్రి చేతిలో పెట్టాడు. తండ్రి ఎప్పటిలాగే దీన్ని తీసుకెళ్లి బావిలో పడేయన్నాడు. కానీ ఈసారి చేతన్ కళ్ళలో నీళ్లు తిరిగాయి. వణుకుతున్న గొంతుతో, నాన్న, ఈ 100 రూపాయలు సంపాదించడానికి నేను మండుటెండలో ఎంత కష్టపడ్డానో తెలుసా? నా ఒళ్ళంతా నొప్పులు పడుతున్నాయి. నా కష్టార్జితాన్ని బావిలో పడేయమంటే నా గుండె తరుక్కుపోతోంది, నేను పడేయలేను అన్నాడు. పరమానందం నవ్వి కొడుకుని దగ్గరికి తీసుకున్నాడు. చూశావా చేతన్, మొదటి 2 రోజులు ఆ డబ్బు విలువ నీకు తెలియదు, అందుకే బావిలో పడేయమంటే వెంటనే పడేశావు. కానీ ఈరోజు నీ సొంత రక్తాన్ని చెమటను చెందించి సంపాదించావు, అందుకే దాని విలువ తెలిసింది. కష్టపడటంలో ఉన్న తృప్తి, డబ్బు విలువ ఇదే అన్నాడు. చేతన్ తన తప్పు తెలుసుకుని ఆ రోజు నుంచి బద్ధకాన్ని వదిలేసి బాధ్యత గల కొడుగ్గా మారాడు. ఈ కథ వల్ల మనం తెలుసుకోవాల్సిన నీతి, మన సొంత కష్టంతో సంపాదించుకున్నప్పుడే దేనికైనా నిజమైన విలువ తెలుస్తుంది. కష్టపడి పనిచేయడమే మనిషికి నిజమైన సంపద. సమాప్తం. సర్వే జన సుఖినో భవంతు.